ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 21వ తారీఖున ఆదివారం రోజున మహాలయ అమావాస్య అంటారు. అది చాలా పవర్ఫుల్ అయినటువంటి అమావాస్య. ఆ రోజున నైటు సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ సూర్యగ్రహణము మనకి ఇండియాలో కనపడకపోవచ్చు, ఎందుకంటే రాత్రి వస్తుంది. రాత్రి సూర్యుడు ఉండడు కాబట్టి ఈ గ్రహణము ప్రారంభ టైము, తర్వాత అప్పుడు ముగియడము, ఇవన్నీ కూడా మనము చెప్పుకుందాము. అయితే ప్రధానంగా ఇది రాత్రి కనపడదు కాబట్టి ఈ గ్రహణ ప్రభావం అంతగా ఫాలో చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి మన పెద్దలు అందరూ చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా కొంతవరకు కూడా ఆ టైంలోని కొన్ని పనులు అవి అంటే జనరల్గా నైటు అలా భోజనం అది కొంత తొందరగా చేయడం వల్ల కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవ్వవు అన్నమాట గ్రహణ ప్రభావంతో. అందువల్ల అది ఏంటయ్యా అంటే 21వ తారీఖున ఆదివారం రోజున మహాలయ అమావాస్య రోజున రాత్రి 10:59 స్టార్ట్ అవుతుంది ఈ సూర్యగ్రహణము. అది తెల్లవారుజాము 3:23 వరకు ఉంటుంది. ఈ గ్రహణ ప్రభావం సూర్యగ్రహణము చాలా పెద్ద గ్రహణమే. మొన్న చంద్రగ్రహణం ఎలా అయిందో ఇది కూడా అలాగే చాలా పెద్ద గ్రహణమే. అయితే మనకి నైట్ అవ్వడం వల్ల సూర్యుడు కనపడడు కాబట్టి మనం అలా అనుకుంటున్నాం అంతే. అందువల్ల ఆ టైంలో అంటే మళ్ళీ ఒకసారి టైం చెప్తాను, నైట్ 10:59 టు ఎర్లీ మార్నింగ్ 3:23 వరకు ఉన్నది ఈ యొక్క గ్రహణము 21వ తారీఖున. అందువల్ల కొన్ని మీరు ఆ రోజున కొద్దిగా మీ ఏదైనా జపం చేసుకున్నా, ఏదైనా మంత్రం చదువుకున్నా, లేదా కనీసం భోజనం తొందరగా చేసి ఆ రోజు నిద్రపోయినా, ఏమైనప్పటికీ కూడా ఆ గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి మరుసటి రోజు అంటే సోమవారం రోజున దసరా శరన్నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి చక్కగా స్నానం చేసి దీపారాధన అది చేసుకోవడం వల్ల కొన్ని ఉంటుంది. ఇది కన్యారాశి ఉత్తర పాల్గుణి నక్షత్రయుక్తంగా ఉంటుంది. అందువల్ల కన్యారాశి వాళ్ళు ప్రధానంగా కొన్ని దానాలు అవి చేసుకోవడం వల్ల శుభమే కలుగుతూ ఉంటుంది. అలాంటి ఫాలో చేయండి, మంచిదండి. ఓం నమ శివాయ.